करता हूं कि चूंकि मेहमान मुकर्रम हैं, आप मुख्तसर वक्त में अपने ख्यालात का इजहार करें। వేదికలకు వచ్చే పెద్దలు, అలాగే వేదిక ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ, ముఖ్యంగా మా సోదరిమణులందరికీ కూడా నా యొక్క జై భీములు. ఈరోజు ఇక్కడ మనం ఒక ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో లక్ష్యాన్ని సాధిస్తాం, లక్ష్యం కోసం నిలబడతాం, అవసరమైతే లక్ష్యం కోసం ప్రాణాలను కూడా అర్పిస్తామని చెప్పేసి నిలబడ్డాం. ఈ ధర్మచక్రం యొక్క సాక్షిగా మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ధర్మచక్రం దేనికి ప్రతిరూపం అంటే, ఈ ధర్మచక్రాన్ని చూస్తుంటే మనకు జంబూ ద్వీపం గుర్తొస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, బర్మా, ఇప్పుడున్న భారతదేశం మన దేశం, ఈ 6 దేశాలను కలుపుకొని జంబూ ద్వీపం అంటాం. ఈ సువిశాలమైన భారత ఉపఖండానికి చిహ్నంగా నిలబడ్డది ఈ ధర్మచక్రం. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు మన భారత రాజ్యాంగం రాసినప్పుడు మనకి ధర్మచక్రాన్ని ఈ 3 రంగుల జెండాలో పెట్టడం జరిగింది. ఈ ధర్మచక్రం ఎన్నాళ్ళు ఈ రిపరిపల్లాడుతుంటుందో, ఈ 3 త్రివర్ణ పతాకం ఎన్ని రోజులు రిపరిపల్లాడుతూ ఆకాశంలో ఎగురుతుందో, అప్పటి వరకు మనం ప్రశాంతంగా ఉంటాం, భద్రంగా ఉంటాం. ఎవ్వరు కూడా, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వారు కూడా, వేలాది లక్షలాది మంది కూడా వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరన్న విశ్వాసము మనకు ఉంది అన్న విశ్వాసం ఈ జెండాను చూస్తే మనకు కనిపిస్తుంది. ఎందరో లక్షలాది మంది వీరులు, శూరులు, అమరవీరులు, ఎందరో రచయితలు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ దేశం కోసం అమరులయ్యారు. అలాంటి వాళ్ళ యొక్క రక్త తర్పణంగానే ఈరోజు మనం ఈ పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. ఒకరో ఇద్దరో చేసినటువంటిది కాదు, గాంధీలు గాడ్స్లు చేసినట్టు త్యాగం కాదు. లక్షలాది మంది, జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటనలు ఇక్కడిది ఇక్కడ నిర్మల్లో 1000 మంది అమరవీరుల్ని రామ్జీ గోండ్ సాక్షిగా ఉరేయడం జరిగింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ రామ్జీ గోండ్ 1857లో ఉరివేయబడ్డాడు, ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం చేత. అలాంటి మహావీరులు ఎందరో యొక్క రక్త తర్పణంగా ఈరోజు మనకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు రావడం జరిగిందన్న విషయాన్ని గమనించండి. అలాంటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఊరికే పోతుందా? లక్షలాది మంది ఇష్వాకుల్లా ఖాన్ లాంటి వాళ్ళు, రాంప్రసాద్ బిస్మిల్ లాంటి వాళ్ళు, చాలా మంది మేధావులందరూ ఈ దేశం కోసం నిలబడ్డారు. వారి త్యాగం రాబోతుందా? ఎవడో వస్తే లాక్కెళ్ళగలుగుతారా? మన చేతుల్లో ఉన్నటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రం లాక్కెళ్ళగలుగుతారా? దమ్ము, ధైర్యం ఎవరికి లేదు అని చెప్పడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఈ భద్రత ఉన్న సమాజంలోకి, బలమున్న సమాజంలోకి, నిర్భయం ఎక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్న సమాజంలో మనల్ని తీసుకురావడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో మనకు రాజ్యాంగం ఇస్తూ. అంతకంటే ముందు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటి ఇచ్చాడు. ఆ ఒక్కటి మన చేతుల్లో ఉంది కాబట్టి ఆ ఒక్కటి తీసేయడానికి ఈరోజు ఎన్పిఆర్ వచ్చింది. నేషనల్ పాపులేషన్ రిపోర్ట్ తీసుకొచ్చారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ రకరకాల పేర్లు మీద ఎందుకు తీసుకొచ్చారు? మన సింటమ్స్ను, మన బలాన్ని చూపెడుతున్నారు. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడితే దళితుల శక్తి ఎంతో చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో దళితుల ఆహారం ఏం తింటుందో, ఏం తినద్దో ఒకసారి పరీక్ష పెడదాం, వాళ్ళని కొడదాం, తిడదాం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుండే మన బలాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కూలగొడితే ఇలా ఊరికే ఉంటున్నామా? ప్రశ్నిస్తున్నాం. జరా బిడ్డ జాగ్రత్త, మంచిగా ఉండదని చెప్పేసి మనవాదుల్ని, కులవాదుల్ని ప్రశ్నించి కలరబట్టి లాగించబడుతున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసేసి సుప్రీంకోర్టుతో తీసే మనవాద జడ్జీలో యొక్క చట్టాన్ని మారిస్తే మళ్ళీ నిరంతరం ఉద్యమాలు చేస్తూ రోడ్ల మీదకి లక్షలాది మంది, వేలాది మంది వచ్చి మూకుమ్మడిగా ఉద్యమాలు చేస్తే మళ్ళీ అదే సుప్రీంకోర్టు చేతనే ఇదే కేంద్ర ప్రభుత్వం జడ్జిమెంట్ మనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేవి ఎవడిచ్చిన అబ్బసొత్తు కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది. అది పార్ట్స్ అండ్ పార్షల్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ, ఇండియన్ ఇండిపెండెన్సీ. ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, 130 కోట్ల మంది భారతీయుల యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రాలను బలంగా మనకు భద్రంగా పెట్టేది, కాపాడేది ఏదంటే భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని తీసేయగలిగితేనే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినట్టు రాజ్యాంగాన్ని తీసేయగలిగితేనే మా ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు సాగుతాయన్నటువంటి కృతనిశ్చయంతో స్వార్థపరులు, మనువాదులు దేశాన్ని తోడేలులాగా 400 సంవత్సరాలుగా పీడిస్తున్న వాళ్ళు చేసే కుట్రనే ఇది ఎన్పిఆర్, సిఏఏ అనేది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను కూలగొడితే దళితులు నిలబడగలిగారు. దళితులు ఆహారం ఏం తింటారు, ఏం తినదు ఒకసారి పరీక్ష పెడితే నిలబడి ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ చట్టం బలంగా ఉండే నిరీక్షణ ప్రయత్నం చేస్తే ప్రశ్నించడం జరిగింది. నిలబడ్డారు, పరిగెత్తారు, ప్రశ్నించారు, భయపడి మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముస్లింలను పరీక్ష పెట్టడం ప్రయత్నం చేసింది. ఈ దేశంలో మెజారిటీ సామాజిక వర్గం ముస్లిం సమాజాన్ని ప్రశ్నించదలిచింది నరేంద్ర మోడీ గారు. ఎస్సీ ఎస్టీలను ఏం చేసినా పడే ప్రశ్న ఉంది. ఏమేమన్నా చేయగలుగుతాం, వాళ్ళను కులాల పరంగా ఉపకులాల పరంగా అవసరం కొనగలుగుతాం, కుతంత్రాలు చేసి వాళ్ళను విడగొడతాం అన్నటువంటి యొక్క కృతనిశ్చయంతో దుర్మార్గమైన పద్ధతిలో ముస్లింలు ఒక్కసారి టచ్ చేసి చూద్దామయ్యా. ఈ దేశంలో 12-11% సమాజాన్ని ఏం చేస్తూ చూద్దాం, వాళ్ళ తాకత్ ఏంటో చూద్దాం ఫస్ట్. అందుకేం చేసిండ్రు, సిఏఏ అన్నాడు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అన్నాడు. అరే పెద్ద మనిషి ఒకసారి ఆలోచించుడు. బీసీలో పుట్టాను, నేను బీసీలో పుట్టాను, ప్రధానమంత్రి అయ్యాను, బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాట్లాడిన పెద్ద మనిషి బీసీల జనాభా లెక్కలు ఇంతవరకు లేవు ఈ దేశంలో. 70 సంవత్సరాలు కాబడుతుంది, ఇక అయిపోయినాయి. బీసీలు ఎందరు ఉన్నారంటే 50 అని చెప్పుకుంటున్నాను తప్ప ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. మరి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకుండా బీసీలు లెక్కలు చెప్పలేని వ్యక్తివి, చేయలేని వ్యక్తివి ఎన్పిఆర్ ఎందుకు తీసుకొచ్చినది కుట్ర కాదా? ముస్లిం మేము అల్లాటప్ప మనుషులు గారు, బలహీనులు గారు, ఆత్మగౌరవం అన్న వ్యక్తులు. ఈ దేశంలో ముస్లిం ఇంత 10 రోజులు బంద్ ప్రకటిస్తే ఏమైతే తెలుసా? భారతదేశంలో ఫ్యాన్లు ఆగిపోతాయి, మా ఇంటికాడ ఫ్రిడ్జ్ ఆగిపోతుంది, కూలర్ ఆగిపోతుంది, బిడ్డ మా ఇంటికాడ వంట చేయరాదు, మంచం విరిగిపోతే మంచం రిపేర్ చేయలేము, బిల్డింగ్ కట్టలేము. ఎందుకంటే మొత్తం సామాజికంగా ముస్లిం సమాజం ఈరోజు ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, డాక్టర్లుగా ఈరోజు నిలబడ్డారు. ఈ దేశం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు. మీరు చేసే విధవ పనులకు ఈరోజు ఆటంకవాదులు తయారయ్యే పరిస్థితి వచ్చింది. మీరు చేసే విధవ పాలన వల్ల ఈ దేశంలో ముస్లింలు ఆటంకవాదులు తయారయ్యే పరిస్థితి వచ్చింది. మీరు చేసే ఎన్పిఆర్ వల్ల, సిఏ వల్ల ఈరోజు విదేశాల్లో ఉన్న ముస్లింలు రేపు వస్తే, మారు వేషాల్లో వస్తే, ఆచార సాంప్రదాయాలు మార్చుకొని వస్తే, హిందూ పేర్ల మీద వస్తే మీరెప్పుడు ఏం చేస్తారన్న ప్రశ్న రావచ్చే అవకాశం ఉంది కదా. మీరు ఆపగలుగుతారా? మళ్ళీ ఈ ముస్లింలను మళ్ళీ ఆటంకవాదులను కాల్ చేస్తారా? వద్దు, హింస వద్దు. ఈ త్రివర్ణ పతాకం సాక్షిగా ఇది బుద్ధ రాజ్యం కోరుకుంటున్నాం మనం. బుద్ధం అంటే మతం కాదు మిత్రులారా, జ్ఞాన సంపన్నులం మనం. ముక్కులం మతం ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా, సిక్కులైనా, శైవులైనా, బౌద్ధిస్టులైనా, వైష్ణవులైనా ఎవరైనా సరే మనిషిగా నిలబడదాం, మనిషిగా బతుకుదాం అంటున్నాం. ఆ యొక్క ఆలోచనతో నిలబడ్డది ఈ త్రివర్ణ పతాకం ధర్మచక్రం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఈ దేశంలో మేధావులందరూ కూడా భగత్ సింగ్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కలలుగన్నది ఏంటి? మీరు ముస్లింలు, మీరు క్రిస్టియన్లు, మీరు ఎస్సీలు, మీరు ఎస్టీలు అని 70 ఏళ్ళ తర్వాత కూడా కొట్లాడుతున్నామంటే మీ దుర్మార్గమైన పాలన కాదా? దేశం గురించి మాట్లాడుతున్నాం. దేశం గురించి మాట్లాడే వాళ్ళు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. దేశంలో ఈరోజు ఎన్పిఆర్ తీసుకొస్తే ముస్లింలకు భద్రత ఉంటుంది, దేశం భద్రత గురించి మాట్లాడే వ్యక్తులు ఈరోజు డిగ్రీలు చదువుకొని పొట్ట కోసం ఈరోజు కూలి పని చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి మేధావులకు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ప్రశ్నార్థం చేసి మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడే వాళ్ళు ఈరోజు చీమలలో, దోమలలో, చీకట్లో బతుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింల గురించి ఏం ఆలోచన చేశారు మీరు? 6 సంవత్సరాలు మీరు నరేంద్ర మోడీ పాలన ఒకసారి నేను ఆలోచన చేయండి. మీరు అటల్ బిహారీ వాజ్పేయి పాలన ఎన్ని ఇళ్ళు కట్టించారని ఒక ఆలోచన చేయండి. దేశంలో ప్రగతి అంటే ఏంటి? ప్రగతి ఎన్పిఆర్ తీసుకొస్తే ప్రగతి 5,000 కోట్ల రూపాయలు సిఏ చట్టం కోసం, ఎన్పిఆర్ కోసం 5,000 కోట్ల రూపాయలు నీలపాలు చేసిన ప్రచారం పేరు మీద 5,000 కోట్ల రూపాయలతో ఈ దేశంలో మున్సిపాలిటీలో పనిచేసిన సోదరులందరికీ కొత్త బట్టలు కుట్టియచ్చు, పర్మిట్ ఉద్యోగాలు ఇవ్వచ్చు, స్కావెంజర్లకు మిషన్లు ఇవ్వచ్చు. ఈరోజు దేశం శుభ్రంగా ఉంచడానికి నా సమాజం మీద ముందుంది, ఆ సమాజానికి భద్రత కల్పించవచ్చు. అది చేయకుండా స్వచ్ఛ భారత్ అని చెప్పేసి సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లకు, సానియా మిర్జా లాంటి వాళ్లకు కోటి రూపాయలు ఇచ్చేసి సింధూజీ లాంటి వాళ్లకు ఇదా నీ పాలన? మేము కోరుకుంది పాలన కాదు మిత్రమా. ఈ దేశంలో 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిద్రాహారాలు మారి ఈ దేశానికి రాజ్యాంగం అందించింది మీలాంటి దుర్మార్గుల్ని సహించడానికి కాదు. సిఏ వచ్చింది, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కూడా కొడితే ఏం చేయరు, అట్రాసిటీ యాక్ట్ చేస్తే ఎస్సీలు ఏం చేయరు, ఎస్సీలు సిఏఏ తీసుకొచ్చిన సిఏ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన ఏం చేసిన ముస్లింలు కూడా ఏం చేయరు. నెల రోజులు ఉద్యమాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, మళ్ళీ పడుకుంటారు అనే విషయం అనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు.
ఒకవేళ మనం అలా పండుకుంటే అలా చేస్తే ఏమవుతుంది తెలుసా? ఈ జెండా స్థానంలో కాసే జెండా ఎగురుతుంది దేశంలో. ఈ ధర్మచక్రం ముందు కాకుండా త్రిశూలాలు ఎగురుతాయి ఈ దేశంలో. వాస్తవం మనం ఆలోచన చేయాలి మిత్రులా. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీని మోసం చేయడానికి ఎన్పిఆర్ చట్టం వచ్చిందన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ దేశంలో ముస్లింల కంటే మొట్టమొదటిసారిగా రాజకీయ హక్కుల్ని కోల్పోయేది నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్న విషయాన్ని నేను ఈ సభ ముందు చెప్పగలుగుతున్నాను. ముస్లింల కంటే ముందుగా కోల్పోయేది బీసీలు, ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా పాలేరులు అవుతారు. అగ్రకుల ఆధిపత్యంలో కుక్కల్లాగా నక్కల్లాగా పాలేరులకు బతికే ఆస్కారం వస్తుందన్న విషయాన్ని గమనించండి. ఈరోజు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు చట్టసభలో లేవు అనుకున్నంత రీతిలో వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు. ఈ దేశంలో కూడా చుండూరు కారంచెడులో జరిగినప్పుడు, సిరిసిల్లో జరిగినప్పుడు, ఇక్కడ వేంపేట జరిగినప్పుడు, మంత్రుల్లో జరిగినప్పుడు దళిత నాయకులు ఎవరు ప్రశ్నించిండ్రా? అసెంబ్లీలో ప్రశ్నించిండ్రా? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఒక మందకృష్ణ గారు, ఒక నారాభోని గారు, ఒక చంద్రకుమార్ గారు ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టాలి అంటున్నారు? టీఆర్ఎస్ లో బీజేపీలో ఉన్న వాళ్ళు అంటున్నారా? చాలా మందికి తెలియదు. రాజకీయ వ్యవస్థ లేకుండా మనం బతకలేము. ఒక్క నిమిషం కూడా గ్రహించండి. చాలా మంది మేధావులు అంటారు చరిత్ర తెలుసుకోండి. చరిత్ర తెలుసుకుని ఏం చేస్తావు? చరిత్ర తెలుసుకోండి. చరిత్ర తెలుసుకోవడమే కాదు బిడ్డ, చరిత్ర చెప్పాలి. చరిత్ర చెప్పడమే కాదు, దాన్ని అనుసరించాలి. చదువుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, బాబాసాహెబ్ జిందాబాద్, బాబాసాహెబ్ అంబేద్కర్ జిందాబాద్, మళ్ళీ దొంగలకు ఓట్లేస్తాం. ప్రభుత్వ భారత జిందాబాద్, మళ్ళీ దొంగలకు ఓట్లేస్తాం. ఏంద్రా నాకు అర్థం కాదు. అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాం, అంబేద్కర్ జిందాబాద్, మళ్ళీ దొంగలకు ఓట్లేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియదు, బుద్ధుడు తెలియదు, ఆ సన్యాసులను తీసుకొచ్చి విగ్రహావిష్కరణ తీసుకొస్తున్నాం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. అరే మీకు శక్తి ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ సరిగ్గా నడుపు, లేకపోతే లేదన్నాడు. ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఇక్కడ ఇది నిరంతరమైన ప్రక్రియ. మా ఎంఐఎం అధ్యక్షులు చెప్పారు ఫారూక్ గారు, నిరంతర ప్రక్రియ. ఇందులో విజయం సాధించవచ్చు, సాధించకపోవచ్చు, కానీ దీన్ని తీసుకెళ్దాం. రేపు తరం దీన్ని తీసుకెళ్తుంది ముందుకన్నాడు. మనం తీసుకెళ్దాం, ఖచ్చితంగా తీసుకెళ్దాం. ఇది నిజంగా సువర్ణ అవకాశం మిత్రులారా. ముఖ్యంగా ముస్లిం యువకులకు ముస్లిం యువకులకు, విద్యావంతులకు, మేధావులకు ఇది సువర్ణ అవకాశం. మీరు పాలకులు కండి. మీరు పాలకులు ఎప్పుడైతే అవుతారో, మీరు ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇచ్చిన రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని, ఈ త్రివర్ణ పథకాన్ని పట్టుకొని ఈ దేశాన్ని పార్లమెంట్ అసెంబ్లీకి మీరు పోగలిగినప్పుడు ఈ దేశం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. మన బతుకులు మారుతాయి. ఎన్నాళ్ళు మనం దుర్మార్గమైన పార్టీలు కోట్లేస్తే జరగదు. చాలా మంది అంటారు రాజకీయాలు మాట్లాడద్దయ్యా. ఇది రాజకీయం మాట్లాడాలి, అవసరం ఉంది. రాజకీయం ఇట్లా మాట్లాడితే ఈరోజు కాంగ్రెస్ భయపడుతుంది, మన వెనకాల ఉంటుంది. రాజకీయం మాట్లాడితే బహుజన సమాజ్ పార్టీ మన వెనకాల ఉంటుంది. రాజకీయం మాట్లాడితేనే సిపిఐ మన వెనకాల ఉంటుంది. రాజకీయ జెండా లేనటువంటి ఉద్యమాలు తాడుకు బొంగరం లేనటువంటి ఉంటుంది. గాలికి ఏమని దారం దిగిన పతంగం పైకి వెళ్తుందా? అట్లాగే రాజకీయ అండదండలు లేకుండా, రాజకీయ ఆలోచన లేకుండా, రాజకీయ పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చుకోకుండా ఉద్యమాలు చేస్తే ఈతరానుడు సముద్రం ఎదినట్లయితుంది. దయచేసి మనం ఎన్పిఆర్ వచ్చింది. మనం ముఖ్యంగా ముగించే ముందు మీకు ఒక వినతి చెప్తాను. ఈరోజు మనకు ఓటకు ఇచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎన్ఈఏ వచ్చిన తర్వాత అమెండ్మెంట్ అమలు చేయొచ్చు. ఈరోజు మనం గెలిచాం. పేపర్లో చూడండి మిత్రులారా, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ చెప్తాడు ఇది అమలు చేయ సిఏ అనేది, ఎన్పిఆర్ అనేది అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే ఆలోచన లేదు అన్నాడు. మనం నిజంగా చాలా గొప్ప వాళ్ళం, అదృష్టవంతులం కాదు, పోరాట యోధులం. మనం పోరాట యోధులమే. మనకు భయపడింది ఈరోజు దేశంలో జరుగుతున్న ఉద్యమాలకు, సిఏకు, ఎన్పిఆర్కు జరుగుతున్న అలయన్స్కి వ్యతిరేకంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం భయపడి పార్లమెంటులో మేము దేశం మొత్తం మీద ఆలోచన ఏది మాకు అమలు చేయాలన్నది. ఓటమే కదా, అయ్యో ఓడిపోయిన వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి ఆగకుండా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ వ్యవస్థను మార్చకుండా, రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా మన బ్రతుకులు మారన్న విషయాన్ని మనం గ్రహించాలి. అప్పుడు గ్రహించినప్పుడు ఉద్యోగ భద్రత ఉంటుంది, ఉద్యోగస్తులకు పెన్షన్ ఉంటుంది, మనిషి బతకగలుగుతాడు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులలో రేపు చర్చ 2022 వరకు నాకున్న సమాచారం మీదకెళ్ళి 2022లో ఓటు హక్కును తీసేయబడుతుంది. ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో వాళ్ళకే ఓటు హక్కు. ఆ రోజు కాంగ్రెస్ నాయకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పాడు, గాంధీ చెప్పాడు, మనువాదుల నాయకులు చెప్పారు, బీజేపీ అమలు చేస్తుంది. ఇప్పుడు
మనం ఇప్పుడు మౌనంగా ఉంటే రేపు ఓటక్కు మన సమాజానికి దూరం అవుతుంది. ఎప్పుడైతే మన సమాజానికి ఓటక్కు దూరం అవుతుందో మళ్ళీ మనం చిప్ప చేతి కట్టుకొని మనస్మృతిని మనం పాటించవలసి వస్తుంది. శూద్రులుగా బతకవలసి వస్తుంది, అది శూద్రులుగా బతకవలసి వస్తుంది. కాబట్టి మనం అందరం జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంది. మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. దేవునికి భయపడాలి, సత్యానికి భయపడాలి, ధర్మానికి భయపడాలి తప్ప ఎవరికి భయపడిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా ఒకటిగా ఉందాం. రాబోయే రోజులలో దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థకు విరుద్ధంగా వ్యతిరేకంగా మనం ప్రయాణం చేయాలని చెప్పేసి, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భయపడిన అవసరం లేదు. అమిత్ షా వస్తూ పోతుంటారు, కానీ భారత రాజ్యం ఎల్లప్పుడూ ఉంటుంది, ధర్మం ఎల్లప్పుడూ ఉంటుంది, ఈ త్రివర్ణ పథకం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి రీకాల్ చేయవలసింది ఎన్పీఏనే కాదు, మనం నరేంద్ర మోడీ ప్రభుత్వం రీకాల్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశలో మనం ముందుకెళ్దామని చెప్పేసి అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్, జై భారత్. థ్యాంక్స్ అండి.